మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించిన రాష్ట్ర స్థాయి నెట్బాల్ టోర్నమెంట్ నేటితో ముగిశాయి. ఆదివారం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించిన ఈ టోర్నమెంట్ రాష్ట్రంలోని 13 జిల్లాల నుండి అండర్ 19 విభాగానికి బాలురు, బాలికలు, అండర్ 17 విభాగానికి బాలురు హాజరయ్యారు. వీరితో పాటు వారి కోచ్లు, వారి తల్లిదండ్రులు కూడా ఈ టోర్నమెంట్కు హాజరయ్యారు. టోర్నమెంట్ ముగింపు చివరి రోజు వర్షం జోరుగా కురుస్తూ ఉన్నా కూడా విద్యార్థులు ఆ వర్షంలోనే ఎంతో హుషారుగా ఆటలు ఆడి తమ ప్రతిభను చాటుతున్నారు. వీరికి కార్యక్రమం అనంతరం విన్నర్స్ మరియు రన్నర్స్ విద్యార్థులకు బహుమతులు అందించారు. విజయం సాధించిన జట్లు మరియు రన్నర్స్ జట్లు విజయోత్సవంలో సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమ నిర్వాహక ఆర్గనైజర్ సెక్రటరీ, రాష్ట్ర వ్యాయామ ఉపాధ్యాయుల సంఘ సభ్యులైన తిరుపతయ్య మాట్లాడుతూ ఆత్మకూరు హైస్కూల్ ప్రాంగణంలో రాష్ట్ర స్థాయి నెట్బాల్ క్రీడా పోటీలు 3 రోజుల పాటు నిర్వహించగా 13 జిల్లాల నుండి విద్యార్థులు 450 మంది మరియు వారి కోచ్లు, తల్లిదండ్రులు హాజరయ్యారని, ఎంతో హుషారుగా పోటీలు జరిగాయని, ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వయంగా పర్యవేక్షించారని, క్రీడాకారులకు కావాల్సిన భోజన వసతులు మరియు బహుమతులు, ఇతర వసతులు అన్నీ కూడా వారే పర్యవేక్షిస్తూ సహకరించారని, స్థానిక ఆర్డీఓ, ఇతర అధికారులు తమ సహకారం అందించారని ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. చాలా సంతోషకరం. వారికి మా పీటీస్ అందరి తరఫున వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. క్రికెట్ లో మీరు చూస్తుంటారు 100 రన్స్ మరి మన జిల్లాలో, మన ఆత్మకూరులో జరగటం చాలా సంతోషకరం. మరి ఉమ్మడి 13 జిల్లాల నుంచి విద్యార్థులు చాలా ఉత్సాహంగా, ఏమంటే రాష్ట్ర నలుమూల నుంచి, శ్రీకాకుళం కావచ్చు, ఎక్కడి నుంచి కర్నూలు కావచ్చు, రాష్ట్రంలో మన ఆత్మకూరు మంచి పేరు వచ్చింది. ఎందుకంటే నలుమూలల క్రీడాకారులు ఈరోజు ఆత్మకూరుకు వచ్చి ఈ గేమ్స్ అయితే ఏదో పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా. అందుకని చాలా సంతోషకర విషయం. అదేవిధంగా మంచి పిల్లల భవిష్యత్తు ఉంటుంది ఆటల్లో. సెలక్షన్ కమిటీ వారు మీ యొక్క నైపుణ్యాల్ని పరిశీలించి సెలక్షన్ కమిటీలో నా పేరు తిరుపతయ్య. ఈ టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీని. 68వ రాష్ట్ర స్థాయి అండర్ 17 బాయ్స్ మరియు అండర్ 19 బాయ్స్ అండ్ గర్ల్స్ రాష్ట్ర స్థాయి నెట్బాల్ క్రీడా పోటీలు 10వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆత్మకూరు క్రీడా మైదానం నందు జరగడం జరిగినది. ఇందులో అండర్ 19 బాయ్స్ 13 జిల్లాల నుంచి 156 మంది, అండర్ 19 గర్ల్స్ 13 జిల్లాల నుంచి 156 మంది, అండర్ 17 బాయ్స్
13 జిల్లాల నుంచి 156 మంది పాల్గొనడం జరిగింది. వీరితో కోచెస్గా 72 మంది రావడం జరిగింది, కోచ్ మేనేజర్లు. అలాగే పిల్లల పేరెంట్స్ దగ్గర ఒక 50 మంది రావడం జరిగింది. పిల్లలతో వాళ్ళ సెక్యూరిటీ కోసంగా రావడం జరిగింది. అట్లాగే టెక్నికల్ అఫీషియల్స్, గేమ్ ఆడించినటువంటి బయట జిల్లాల నుంచి, అసోసియేషన్ నుంచి తీసుకోవడం 30 మందిని తీసుకోవడం జరిగింది. లోకల్ అఫీషియల్స్ నెల్లూరు నుంచి, మన ఆత్మకూరు డివిజన్ నుంచి, ఉదయగిరి డివిజన్ నుంచి, కావలి డివిజన్ నుంచి కూడా మన వ్యాయామోపాధ్యాయులు వచ్చి 100 మంది ఈ టోర్నమెంట్ని దిగ్విజయంగా చేశారు. దీనికి ఈ టోర్నమెంట్కి మరి ముఖ్యంగా చెప్పాల్సింది మన మంత్రివర్యులు ఆత్మకూరు ఎమ్మెల్యే గారు ఎంతో సక్సెస్ఫుల్ చేయడానికి ఫస్ట్ చెప్పాలి, ఆయన పేరే చెప్పాలి మనం. ఎందుకంటే మనకి భోజనాలు బాగా పిల్లలకి రాష్ట్రంలో ఎక్కడ పెట్టిన విధంగా పెట్టడం జరిగింది. ఆయన ప్రతిదాన్ని కూడా ప్రతి క్షణం ఫోన్ చేసి ఎట్లా ఉన్నారు పిల్లలు, ఏమైనా ఇబ్బందులు జరుగుతున్నాయని కనుక్కోవడం జరిగింది. మంచి ప్రైజులు ఇవ్వడం కానీ సార్ చేయడం జరిగింది సార్. అట్లాగే ఈ టోర్నమెంట్ని మా పాఠశాల సిబ్బంది అయితేనేమి, మున్సిపల్ కమిషనర్ ముఖ్యంగా ఆయన చాలా ఈ క్యాంపస్ని చాలా క్లీన్గా చేసి ఈ సక్సెస్ఫుల్ చేయడంలో వాళ్ళది మరీ ప్రముఖ పాత్ర ఉంది. ఇంకా మా ఆర్డీఓ మేడం గారు ప్రతి క్షణం ఇక్కడ A to Z స్కెచ్ చేసి మరి ఎక్కడ ఏం జరగాలి ఏంది అని అన్ని నిత్యం అందరికీ అన్ని గైడ్ చేసుకుంటూ, హెల్త్ విషయంలో అయితేనేమి, పోలీస్ విషయంలో అయితేనేమి, మున్సిపల్ విషయంలో అయితేనేమి ప్రతి విషయంలో మేడం గారు బాగా మాకు సహకరించారు సార్. ఈ టోర్నమెంట్కి మా వ్యాయామ ఉపాధ్యాయులు ఎంతో కష్టపడి ఎంత దిగ్విజయంగా చేయడానికి ముఖ్య కారకులైనారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి ఈ టోర్నమెంట్లో మొత్తం 13 జట్లు పాల్గొన్నారు. 13 జిల్లాల నుంచి అన్ని మనకి బాలురు అయితే అండర్ 19 బాలు బాలికలు, అండర్ 17 ఓన్లీ బాలు పాల్గొన్నారు. ఇందులో అండర్ 19 బాలురు విభాగంలో పశ్చిమ గోదావరి జట్టు ప్రథమ స్థానము, విశాఖపట్నం జిల్లా జట్టు ద్వితీయ స్థానము, తూర్పుగోదావరి జిల్లా జట్టు తృతీయ స్థానం రావడం జరిగింది. అండర్ 19 బాలికల విభాగంలో తూర్పుగోదావరి జిల్లా జట్టు ప్రథమ స్థానము, నెల్లూరు జిల్లా జట్టు తృతీయ స్థానము, పశ్చిమ గోదావరి జిల్లా జట్టు తృతీయ స్థానం రావడం జరిగింది. తర్వాత అట్లాగే అండర్ 17 బాలు విభాగంలో ప్రథమ స్థానం వచ్చి విశాఖపట్నము, ద్వితీయ స్థానం పశ్చిమ గోదావరి, తృతీయ స్థానం నెల్లూరు రావడం జరిగింది. ఈ టోర్నమెంటు ఇంత బాగా జరగడానికి మా పత్రికా విలేకరులు మాకు బాగా అన్ని విధాలు సహకరించారు. వాళ్ళందరూ కూడా ఈ పత్రికా ముఖంగా అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. ICT సెక్యూరిటీ అండ్ ప్రొటెక్షన్ CCTV షోరూమ్. మా వద్ద CCTV కెమెరా, సోలార్ కెమెరా, ఇంటర్కమ్ సిస్టమ్స్, IP కెమెరా సిస్టమ్స్, యాక్సెస్ కంట్రోల్, అలారం సిగ్నలింగ్, మొబైల్ మానిటరింగ్ కలవు. ఫ్రీ ఇన్స్టాలేషన్ మా ప్రత్యేకత. ఇట్లు కార్తిక్ యాదవ్, పల్లెబోయిన, మేనేజింగ్ డైరెక్టర్. సెల్ 7288988999, సెల్ 9121426928. Marasa Complex near CMD News Office, opposite Tulsi Hotel, Trunk Road, Kavali.